సాయినాథ్ శర్మకు కొండయ్యపల్లె మహేష్ సవాల్ విసిరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 కోట్లు ఎంపీ వద్ద డబ్బులు తీసుకుని వైసీపీలో చేరావు, నీవు నాకు ఛాలెంజ్ విసరవా, నేను దొంగ సంతకాలు చేశాను అన్నారు. మరి సాయినాథ్ శర్మ అనే నీవు ఎన్ని దొంగ సంతకాలు చేశావో నీ చిట్టా నా వద్ద ఉన్నదని అన్నారు. రాజకీయానికైనా వ్యక్తిగత విషయాలకైనా రెడీ, కొండయ్యపల్లెలో చర్చకు సిద్ధమా అంటూ దేనికైనా సిద్ధమన్నారు. నిన్న జరిగిన విషయంలో కొండయ్యపల్లెలో జరిగిన కార్యక్రమానికి వైసీపీ కార్యక్రమంలో ఎమ్మెల్యే తర్వాత సాయినాథ్ శర్మ జరిగిన విషయంలో 5 కుటుంబాలు ఉన్నాయి, టీడీపీకి కొంతమందంతా చిట్ అనే టైపులో మాట్లాడిన విషయంలో మనం కౌంటర్ ఇచ్చినాం. కౌంటర్కు బదులుగా చిల్లర వ్యక్తులతో కౌంటర్ ఇచ్చినాడు. అతను మొగోనిగా ముందుకు వచ్చి కౌంటర్ ఇచ్చే దానికి కౌంటర్ ఇచ్చానో లేదో తెలుస్తుంది. అతను ఏంది దొంగ సంతకాలు పెట్టాడు, ఈ చేశాడు అని అన్నాడు. దొంగ సంతకాలు ఎవరు పెట్టినారు ఏం కథ అనేది ఈ చిల్లరలకు తెలియదు, కౌంటర్ ఇచ్చిన వాళ్ళకు. అసలు వచ్చి తెలుస్తుంది. రమ్మను, ఇప్పుడే రేపు 18 తేల్చుకుంటాం. రమ్మని 18 కొండాయపల్లిలో పంచాయతీ పెట్టమని తెలుస్తాం. ఎవరికి ఎక్కువ ఏం కథో. నేను రాజకీయ సవాలు ఇచ్చిన, వ్యక్తిగత సవాలు ఇది. వ్యక్తిగతంగా కొంతమంది దూతలను చిల్లరలను పంపించాడు. వాళ్ళు కన్నా వ్యక్తిగత విమర్శించితే సాయినాథ్ శర్మ ఎన్ని దొంగ సంతకాలు పెట్టినాడో, ఎన్ని బుక్కులు పెట్టినాడో, ఏం కథో అన్నీ నేను బయట పెడతా. నా దగ్గర చిట్టా ఉంది, నాకు తెలుసు. వ్యక్తిగతంగా వద్దు, వ్యక్తిగతంగా పోయాలంటే బొమ్మన్ రెడీ. మనం ఏంటంటే కొండాయపల్లిలో ఏంది ఓట్ల గురించి డిస్కషన్ చేసినాడు. ఓట్ల గురించి రమ్మన్, చిల్లరలతో వద్దు. అతను డైరెక్ట్ వచ్చి రమ్మన్ ముందుకు. అతను వచ్చి ఎవరి ఓటు ప్రతి కుటుంబానికి పదం, ఎవరి ఓటు ఏందో ఏం కథో తేలుస్తాం. అతని సత్తా ఉంటే అతను ఉన్న మన ఊళ్ళో నేను ఊరు ఇడిచిపెట్టిపోతా. అతను సత్తా లేకపోతే నా సత్తా ఉండేదంటే నేను ఊళ్ళో ఉంటా, అతను ఊళ్ళోకి రావచ్చు. దీనికి సిద్ధమా, సవాలు ఇస్తానా, రమ్మన్. వ్యక్తిగతంగా పోయాలంటే వ్యక్తిగతంగా పదాం. వైఎస్ఆర్ పార్టీలో 2 కోట్లు లెక్క తీసుకొని అమ్మడు పోయిన వ్యక్తి నన్ను మాట్లాడేవాడా? ఏమయ్యా ఇది తెలుసా? తెలియదు కదా అందరికీ. నేను తెలియజెప్తాను ఈ బుద్ధు, అందరికీ తెలుసు. అది 2 కోట్లు లెక్క తీసుకున్నాడు ఎంపీతో, అవినాష్ రెడ్డితో. నాకు అక్కడ బంధువులు ఉన్నారు, ఆ నుంచి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సాయినాథ్ శర్మ బుక్ ఫైల్ తయారు చేసినా నేను. వ్యక్తిగతంగా పోదామంటే వ్యక్తిగతంగా పోదాం. నా దొంగ సంతకాలు ఇంకోటో, అతని దొంగ సంతకాలు ఏదో తెలుస్తాం. లేదు రాజకీయంగా పోదామంటే 18 రమ్మని తేలుస్తాం. ఏ ఊరికి ఎవరు ఎన్ని ఓట్లు ఉన్నాయో.